The Lord says in Jeremiah 1:9-10. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 9-10 వచనాల్లో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, Behold, I have put my words in thy mouth. ఇదిగో నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను. See, I have this day set thee over the nations and over the kingdoms. చూడుము, ఈ దినమున నేను నిన్ను రాజ్యముల మీద దేశముల మీద నియమించి ఉన్నాను. To root out and to pull down and to destroy and to throw down. పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, and also to build and to plant. అలాగునే కట్టుటకును నాటుటకును. What great authority God is giving us. ఎంత గొప్ప అధికారం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. He has put his words in our mouth. ఆయన తన మాటలు మన నోట ఉంచి ఉన్నారు. Set us over nations and kings. దేశముల మీద రాజ్యముల మీద నియమించారు. And he gives us the power to destroy and the power to build, which is good. నశింప చేయుటకు, మేలైన దానిని నిర్మాణము చేయుటకు శక్తినిచ్చారు. God makes us transformers. దేవుడు మనలను రూపాంతరపరచనయ్యున్నారు. We have a big mission in our hand. మన జీవితంలో, మన చేతుల్లో పెద్ద పని ఉంది. For these his words are in our mouth. ఈ ఆయన మాటలు మన నోట ఉన్నాయి. So be very careful. కనుక చాలా జాగ్రత్త. You are the voice of God. మీరు దేవుని స్వరమై ఉన్నారు. You speak the voice of God. మీరు దేవుని స్వరమును పలుకుతున్నారు. People expect the voice of God from you. ప్రజలు మీ యొద్ద నుంచి దేవుని స్వరాన్ని ఎదురు చూస్తారు. People expect all that you do to be the move of God. ప్రజలు మీరు చేసేదల్లా కూడా దేవుని చలనంగా ఉండాలని ఎదురు చూస్తారు. So let us give ourselves completely, saying, Lord, use me. కనుక మనల్ని మనం సంపూర్ణంగా, ప్రభువా నన్ను వినియోగించుకోమని ఆయనకి సమర్పిద్దాం. To be your prophetic voice to the peoples, kings and nations. ప్రజలకు, దేశములకు, రాజులకు ప్రవచనాత్మకమైన స్వరముగా ఉండులాగున. How can we hear this voice of God and move in it? ఇట్టి దైవ స్వరాన్ని ఎలాగున మనం విని అందులో ముందుకు వెళ్ళగలం? It starts by hearing his voice from the word of God. ఇది దేవుని యొక్క వాక్యములో నుంచి ఆయన స్వరాన్ని వినడం ద్వారా ఆరంభించబడుతుంది. This is how you recognize the voice of God. ఈ రీతిగా మీరు దేవుని యొక్క వాక్యమును గుర్తిస్తారు. Firstly, the Lord gives prophetic revelations for your life. మొదటిగా దేవుడు ప్రవచనాత్మకమైన ప్రత్యక్షతను మీ జీవితమునకు అనుగ్రహిస్తారు. Isaiah 30:21 says, యెషయా 30:21 ఏం చెప్తుందంటే, whether you turn to the right or to the left, your ears will hear a voice behind you. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువడనే స్వరం మీ చెవులకు వినబడును. Saying, this is the way, walk in it. ఇదే త్రోవ, దీనిలో నడువుడనే స్వరం మీకు వినబడును. Yes, you will hear this voice of God in your life to guide you. అవునండి, మీకు దిశానిర్దేశం చేసి నడిపించడానికి ఈ రీతిగా దేవుని స్వరాన్ని మీరు వింటారు. When there was great famine in the land దేశములో గొప్ప కరువు ఉన్నప్పుడు, and no way to get food, ఆహారం సంపాదించుకునే మార్గమే లేనప్పుడు, the Lord spoke to Elijah. ప్రభు ఏలియాతో మాట్లాడారు. I have prepared a widow for you to feed you. నీకు భోజనం కోసమై ఒక విధవరాలను సిద్ధం చేశాను. And he went and asked her last meal ఆయన వెళ్ళి ఆమెకున్న ఆఖరి భోజనం పెట్టమని అడుగుతున్నాడు. to be given to him. తనకివ్వమని అడుగుతూ ఉన్నాడు. And the Lord blessed that meal when she gave it. ఆమె ఇచ్చినప్పుడు ఆ ఆఖరి భోజనాన్ని ప్రభు ఆశీర్వదించాడు. And he took care of his servant, తన యొక్క సేవకుని గురించి జాగ్రత్త వహించాడు, Elijah. ఏలియా. And he also blessed the widow. ఆయన ఆ విధవరాల్ని కూడా ఆశీర్వదించాడు. He prepares all things for us and reveals how to get it prophetically. ఆయన మన కోసం సమస్త కార్యాలు సిద్ధం చేసి ప్రవచనాత్మకంగా ఎలాగున స్వీకరించాలో మనల్ని ఆయుత్తపరుస్తాడు. Sometimes he speaks to us at the last moment, unfortunately. కొన్ని పర్యాయాలు దురదృష్టవశాత్తు ఆయన ఆఖరి క్షణంలో మాట్లాడతారు. When we are at the edge of our strength, మన యొక్క బలం చివరికి వచ్చినప్పుడు, edge of our faith. మన యొక్క విశ్వాసం చివరికి వచ్చినప్పుడు, What to do, Lord? There is no food. ఏం చేయాలి ప్రభువా? భోజనం లేదు, There is no money, Lord. డబ్బులు లేవు ప్రభువా, Where will I go, Lord? నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా? Many times at that time he speaks to us అనేక పర్యాయాలు అటువంటి సమయంలో ఆయన మాట్లాడుతుంటాడు, and shows us the way, మార్గాన్ని చూపిస్తుంటారు. saying, it is not by your strength, ఆయన చెప్తారు, నీ బలముతో కాదు, but I will perfect everything concerning you. నీకు సంబంధించి నేను సమస్తాన్ని పరిపూర్ణం చేస్తాను, It is by my strength. నా బలముతో జరిగిస్తాను. And he shows us the way. ఆయన మార్గాన్ని మనకు చూపిస్తారు. He shows us the widow.
ఆయన విధవరాల్ని మనకు చూపిస్తారు. His guidances come to us in our everyday life. మన అనుదిన చర్యలో ఆయన దిశానిర్దేశం మన యొద్దకు వస్తుంది. And secondly, he'll make us prophetic parents. రెండవదిగా ఆయన మనలను ప్రవచనాత్మకమైన వ్యక్తులుగా చేస్తాడు. Ephesians 6:4 says, ఎఫెసీ 6:4 ఏమని చెప్తోంది అంటే, fathers, do not exasperate your children. తండ్రులారా మీ బిడ్డలకు కోపము రేపకుడి. Instead, దానికి బదులుగా bring them up in the training and instruction of the Lord. వారిని ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచండి. Yes, many times what we do exasperates our children. అనేక పర్యాయాలు మనం మన బిడ్డలకు కోపాన్ని రెచ్చగొడుతూ ఉంటాం, frustrates them. వారికి ఒత్తిడి కలిగిస్తుంటాం. But the Lord is saying, కానీ ప్రభు చెప్తున్నారు, bring them up in my instruction, వారిని నా శిక్షణలో పెంచండి, in my training. నా యొక్క బోధలో పెంచండి. He wants to lead you prophetically and guide your children. ఆయన మిమ్మును ప్రవచనాత్మకంగా నడిపించి మీ బిడ్డలను నడిపించేలా చేస్తారు. Make you prophetically guide your children. మిమ్మును ప్రవచనాత్మకంగా మీ బిడ్డలను నడిపించేలా చేస్తారు. Look at Jacob. యాకోబును చూడండి. He called his sons together. తన కుమారులందరినీ పిలిచారు. He said, I am going to tell you what the Lord has for each one of you. ప్రభు మీలో ప్రతి ఒక్కరి కోసం ఏం కలిగి ఉన్నారో మీకు చెప్పేస్తాను అన్నారు. And he blessed each one of his sons. తన కుమారుల్లో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించారు. In Genesis 49:22-24. ఆదికాండము 49:22 నుంచి 24 వచనాలు. He said to his son Joseph. ఆయన యోసేపుతో ఈలాగున చెప్తూ ఉన్నాడు. Joseph is a fruitful vine. యోసేపు ఫలించెడి కొమ్మ. A fruitful vine near a spring. ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. Whose branches climb over a wall. అతని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. With bitterness archers attacked him. విలుకాండ్రు అతనిని వేధించిరి. They shot at him with hostility. ఎంతో ద్వేషముతో అతని మీద బాణములు వేసిరి. But his bow remained steady. కానీ అతని విల్లు బహు బలమైనదాయను. His strong arms stayed limber. ఆయన యొక్క చేతులు బహుగా బలపరచబడి ఉండెను. Because of the hand of the mighty one of Jacob. ఎందుకనగా యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తము వలన. This is how the mighty one will be with you, Joseph. ఈ రీతిగా యోసేపుతో యాకోబు యొక్క బలవంతుడు తోడుగా ఉంటాడు. And indeed Joseph's life remained strong. నిజముగా యోసేపు జీవితం ఎంతో బలముగా నిలిచి ఉంది. No attack could prosper over him. ఏ దాడి అతని మీద హెచ్చరిల్లలేదు. What a prophetic blessing from a father. ఒక తండ్రి యొద్ద నుంచి ఎంత ప్రవచనాత్మకమైన ఆశీర్వాదం వచ్చింది. He wants to lead your children through you. ఆయన మీ బిడ్డలను మీ ద్వారా నడిపించాలని కోరుతున్నారు. He will surely give you that prophetic grace to bless them and guide them. మీ బిడ్డలను దీవించడానికి నడిపించడానికి నిశ్చయమైన ప్రవచన వాక్కు ఆయన మీకు కృపగా ఇస్తారు. We are so blessed as a family through the prophecies which come through my father. మా తండ్రి గారి ద్వారా దేవుడు మాకు ఇచ్చే ప్రవచనాలను బట్టి మా కుటుంబం ఎంతో దీవించబడింది. During our family prayer, he prophesies over us the plans of God. మా కుటుంబ సమేత ప్రార్థనలో దేవుని ప్రణాళికలను ఆయన మా గురించి ప్రవచనంగా చెప్తారు. Next, he keeps our messages, our singing, our prayer to be prophetic. తరువాత ఆయన మన యొక్క పాటలను, కీర్తనను, పదముల యొక్క ప్రయోగమును ప్రవచనాత్మకంగా ఉంచుతారు. 1 Corinthians 2:13 says, మొదటి కొరింథీ 2:13 ఏమని చెప్తోంది అంటే, this is what we speak, not in words taught us by human wisdom, but in words taught by the Spirit, explaining spiritual realities with Spirit taught words. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో గూర్చియే మేము బోధించుచున్నాము. So when we preach, do we quickly look for something in the Bible and go and preach? కనుక మనం వాక్యం బోధించాలంటే త్వరగా బైబిల్ ఏదైనా చూసుకుని వెళ్ళి బోధించేస్తామా? Simply turn some page, oh today this page has come, let me preach. ఓ పేజీ తిరగేయగానే ఓ ఈ పేజీ వచ్చింది ఇది చెప్పేద్దాం అనుకుంటామా? No my friend. అలా కాదు స్నేహితులారా. Wait for the prophetic word for the people. ప్రజల కోసమై ప్రవచనాత్మక వాక్కు కోసం వేచి ఉండాలి. Yes, even if it's just for you're going to speak for 5 minutes. ఒకవేళ 5 నిమిషాలు మీరు మాట్లాడే సమయమైనా, even if you're going to MC a program, లేకపోతే ఒక కార్యక్రమాన్ని ఎంసీగా నడిపించే వ్యక్తి అయినా, even if you're going to wish someone for their
anniversary లేకపోతే ఎవరిదైనా వార్షికోత్సవం రోజున వారికి శుభాలు తెలియచేసిన, or speak in a funeral, లేకపోతే ఒక భూస్థాపిత కార్యక్రమంలో మాట్లాడాల్సి వచ్చిన, whatever be the occasion, అది ఏదైనాను సరే wait for the prophetic word. ప్రవచన వాక్కు కోసమై ఎదురు చూడండి. Sometimes the Lord makes me wait for 5 hours, 6 hours, and He still doesn't reveal His word. కొన్ని పర్యాయాలు 5 గంటలు 6 గంటలు అయినా ప్రభు తన వాక్కు నాకు బయలుపరచరు. He makes me pray and pray and pray. ఆయన నన్ను ఇంకా ఇంకా ప్రార్థన చేయిస్తారు. Pray for the people. ప్రజల కోసం ప్రార్థించు. Pray with burden for them, for my word. నా యొక్క వాక్కు వారికి వెళ్ళాలనే భారంతో ప్రార్థించు. Finally, when I'm at the edge of my patience and strength, చివరిగా నా యొక్క బలము సహనము ఇక అయిపోతుందనుకునే సమయానికి I cry, Lord, when are you going to speak to me? నేను అరుస్తాను, ప్రభువా ఎప్పుడు నాకు చెప్తారయ్యా నేను మాట్లాడాల్సింది. Then suddenly He fills me with mercy, అకస్మాత్తుగా ఆయన నన్ను కనికరముతో నింపేస్తారు. and suddenly like a gushing wind His voice comes and His word comes. అకస్మాత్తుగా బలమైన గానివలే ఆయన వర్తమానం, ఆయన సందేశం వచ్చేస్తాయి. Sometimes He reveals a song through which He wants us to speak. కొన్ని పర్యాయాలు ఒక పాట ద్వారా ఏమని మాట్లాడాలో ఆయన బయలుపరుస్తారు. Sometimes He gives me a song and says, this is the message I want you to carry. కొన్ని పర్యాయాలు ఒక పాటనిచ్చి ఇదిగో ఈ వర్తమానాన్ని నువ్వు తీసుకుని వెళ్ళాలని చెప్తారు. Sometimes He reveals a scripture. కొన్ని పర్యాయాలు లేఖనాన్ని బయలుపరుస్తారు. Sometimes He reveals a problem. కొన్ని పర్యాయాలు సమస్యను బయలుపరుస్తారు. And I say, Lord, fulfill your blessing for your people who are in such suffering. నేను చెప్తాను, ప్రభువా ఇటువంటి బాధలో ఉన్న వారి కోసమై మీరు మీ వాక్యమును నెరవేర్చండి. And I pray over what God shows me. ప్రభు నాకు చూపించిన దాని గురించి ప్రార్థిస్తాను. And He shows me all the points. ఆయన నాకు ఆ పాయింట్స్ అన్ని చూపిస్తారు. Tell this, because I am going to give this to them. నేను ఇది వారికి ఇవ్వబోతున్నాను గనుక ఈ సంగతి చెప్పు. Give this to them. ఇది వారికి ఇవ్వు. And I'm going to satisfy them. నేను వారిని తృప్తిపరుస్తాను. And I search for all the scriptures, the instances that supports that word from God. దేవుడిచ్చిన మాటకు సహకరించే లేఖనాలు సంఘటనలు అన్నీ కూడా నేను వెదకి సమకూర్చుకుంటాను. And prepare. ఆ విధంగా సిద్ధపడతాను. In the Spirit. ఆత్మలో, Not with human knowledge. మానవ జ్ఞానంతో కాదు. Not with what we think we should speak. మనం ఏమని చెప్పాలనుకున్నామో దాన్ని బట్టి కాదు. But what the Holy Spirit wants to do. పరిశుద్ధాత్ముడు ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి. And every point will speak to somebody in the crowd. ప్రతి పాయింట్ కూడా సమూహంలో ఎవరితోనో ఒకరితో మాట్లాడుతుంది. Every instance will speak to somebody. ప్రతి సంఘటన ఎవరితోనైనాను మాట్లాడుతుంది. Yes, and it will be as though you have prepared your message for them. అవునండి, వారి కోసమే సిద్ధం చేసుకున్న వర్తమానంలా అది ఉంటుంది. The Lord is going to prophetically lead you. ప్రభు ప్రవచనాత్మకంగా మిమ్మును నడిపిస్తారు. Give you the word to speak. మీరు మాట్లాడాల్సిన వాక్కును ప్రభు మీకు ఇస్తారు. Even in writing a song, ఒక పాట వ్రాసేటప్పుడు కూడా God will make you lift them up out of their mourning and sorrow. అవును, దేవుడు మీ ద్వారా వారి యొక్క అంగలార్పులో నుంచి విచారంలో నుంచి వారిని లేవనెత్తేలా చేస్తాడు. And show them the plans He has for them to prosper them. వారి వర్ధిల్లత కోసం ఆయన కలిగి ఉన్న ప్రణాళికను వారికి చూపించేలా చేస్తారు. God is giving you such a prophetic ministry. దేవుడు అటువంటి ప్రవచనాత్మకమైన పరిచర్య మీకు ఇస్తున్నారు. And He will surely fulfill it. ఆయన నిశ్చయముగా దానిని నెరవేర్చును. Thank you, Lord. వందనములు ప్రభువా. So my friend, కనుక స్నేహితులారా, to move in this prophetic grace, ఈ ప్రవచనాత్మకమైన కృపలో కదలడానికి be in the Spirit always. ఎల్ల వేళలా ఆత్మలో ఉండండి. Be in the Spirit always. ఎల్ల వేళలా ఆత్మలో ఉండండి. It is so important అది చాలా ప్రాముఖ్యం. because we represent the voice of God, ఎందుకనగా దేవుని స్వరానికి మనము ప్రతినిధులం. the move of God. దేవుని కదలికకు Everything in our life is a sign from God. మన జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహించిన సూచన. Even our problems, మన యొక్క సమస్యలు కూడా, even our battles, మన యొక్క పోరాటాలు కూడా, our blessing, మన ఆశీర్వాదాలు కూడా, our words, మన పదాలు కూడా, everything. అన్నీ కూడా. So be in the Spirit కనుక ఆత్మలో ఉండండి. and be connected to the voice of God. దేవుని స్వరానికి అనుసంధానమై ఉండండి.